ఎక్కడ నీకు ధర్మం తెలుసు? ఎలా నీకు ధర్మం తెలుసు? నీకు తెలుసున్నది నువ్వు అనుకున్నది ధర్మం కాదు. వేదం చెప్పిన ధర్మమే. పరమేశ్వరుడు సర్వస్వతంత్రుడు. ఆయన ఏది చెప్పాడో వేదం అదే చెబుతుంది. వేదం ఏది చెప్పిందో మన హిందూ ధర్మం, సనాతన ధర్మం అదే చెప్తుంది. సనాతన ధర్మం ఏం చెప్తుందో మన హిందూ ధర్మం అదే పాటిస్తుంది. అది ఇప్పుడు మనం పాటించట్లేదు కలియుగంలో. ఇక్కడ పోగొట్టుకుంటున్నాం. అన్నీ నాకు తెలుసు అనడం మాత్రం తెలుసు. అన్నీ తెలుసు అనే దాంట్లో ఏమి తెలుసు అంటే తెలుసు అనే 3 అక్షరాలు తప్ప ఏమీ తెలియదు మనకు. అంత తెలిస్తే ఇన్ని బాధలు మనకి ఎందుకండి? ఈ బాధలు పడం కదా. పడుతున్నామంటే మనకు తెలియదు అని అర్థం. అందుకే మహాభారతం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. నేనున్నానురా, నిన్ను ఉద్ధరించడానికి. నేను చెబుతా, నేర్చుకో, పట్టుకో. ఆ పట్టుకొని దాన్ని ఆచరించు, పండిపోతావు. చరిత్రలో స్వర్ణాక్షరాలతో నీ పేరు లిఖించబడుతుంది. నేను ఉన్నాను కదా, నీ పక్కన వచ్చింది మన పురాణి, మనల్ని ఉద్ధరించడానికి మహాభారతం. అలాంటి మహాభారతాన్ని ఇంత గౌరవంగా, ఇంత నిష్ఠగా పక్క పంటి గ్రామాల ప్రజలే, ఈ గ్రామ ప్రజలే ఆదరిస్తున్నారు, పక్కున చేర్చుకుంటున్నారు, పరమనిష్టతో వింటున్నారు. విన్నదాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసి దయచేసి. కష్టం ఉంటుంది, ఆచరించండి. అలా జనమేజయ మహారాజు గారు, నాకు తెలుసున్నది ధర్మం కాదు, నేను విన్నది ధర్మం కాదు. మహానుభావుడు ఉన్నాడు ఇక్కడ, వ్యాస భగవాను అడుగుతానని ఆయన అడిగాడు. అడిగి ఆయన అంటాడు, ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే తన జీవితంలో విన్న విషయమును అన్వయం చేసుకొని ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే మహాత్ముడు. తప్పు చేయని వాడు లేడు సృష్టిలో, కానీ చేసిన తప్పును సరిదిద్దుకునేవాడే మహాత్ముడు, మహనీయుడు, భగవంతుడు అవుతాడు. అంతే తప్ప ఇది తప్పు చేశాను, ఇది ఇదే ధర్మం అని దాన్ని అలాగే చేసుకుంటూ పోకూడదు. ఆ రకంగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవారెవరో వారు వేరొక ధర్మరాజు కాగలరు. చేసిన తప్పును సరిదిద్దుకొని ముందుకు ఎవరైతే సాగుతారో వారే మరొక ధర్మరాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించగలరు, తనను తాను దిద్దుకోగలడు. దాని కొరకు భారతాది ఇతిహాసములు వచ్చాయి, రామాయణాలు వచ్చాయి, అధికావ్యమైన రామాయణం వచ్చింది, భాగవతం వచ్చాయి, భారతం వచ్చింది. జనమేజయులకు అటువంటి ఆలోచన రావడమే మనకందరికీ కూడా భిక్ష పెట్టింది. ఆనాడు జనమేజయుడికి మహాభారతం ఎందుకు రావాలనో, నేను ఎందుకు అడగలనో అని ఊరుకున్నట్టయితే